రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెట్టడం ఒక చారిత్రక అంశం. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు. అయితే దీన్ని అమలుపరిచే ప్రక్రియలో భిన్నాభిప్రాయాలని సమాజం లోపల, మేధావుల లోపల, బీసీ సంఘాల లోపల, అడ్వకేట్ల లోపల, జడ్జీల లోపల, అందుకోసం ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ప్రభుత్వం దీని మీద పకడ్బందీగా అమలు చేసే విధంగా, అంటే దీనికి ప్రభుత్వం ఇవ్వకూడదా లేక పెండింగ్లో పెడుతుందా అనేది కాకుండా వెంటనే అమలు చేసేందుకు వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి దాన్ని ప్రభుత్వం అమలు చేసేటట్టుగా చేయాలని చెప్పి అందరి మేధావులతోటి, పెద్ద పెద్ద నాయకులతోటి, మేధావులతో చర్చ జరపడం జరిగింది. ఇక్కడ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, బిల్లు పాస్ అయిందని ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టారు. ఇక్కడ చాలా మంది మెజార్టీ అభిప్రాయం ఏంటంటే దీని మీద గతం లోపల రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇటీవల బీహార్లో ఏ విధానం అవలంబించారు, తమిళనాడు రిజర్వేషన్లు పెంచారు, అక్కడ ఏ విధానం అవలంబించారు, అవి రెండింటిని తీసుకొని మనము మారిన పరిస్థితులకు తగ్గట్టు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది. పరిస్థితులు మారినాయి. ఇప్పుడు జనాభా సుప్రీంకోర్టు తీర్పులు కూడా గతంలో అనేకం ఉన్నాయి. జనాభా లెక్కలు, ఎకనామికల్ రీకన్స్ట్రక్షన్కి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% సీలింగ్ తీసేయడము, ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు రిజర్వేషన్లు పెంచుతున్నాము. కాబట్టి వీటికి బిల్లు పాస్ అయింది, గవర్నర్కి పంపించి జీవోలు తీయాలి. జీవోలు తీసిన తర్వాత వెంటనే అమలు పోవాలి. అవసరం ఎవరైనా కోర్టుకు పోతే పోకుండా చేయడము, పొయ్యిన దానికి బలవంతంగా మనం కూడా బలమైన అడ్వకేట్ పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడితే గెలుస్తాము అనేది ఒక అభిప్రాయం. రెండవ అభిప్రాయం ఏంటంటే మీరు అలగ్గులో పోయి కేంద్రం మీద దుబ్బి అక్కడ కేంద్రానికి ఇచ్చొస్తే ఇప్పుడు పార్లమెంట్ నడుస్తలేదు, పెండింగ్ పడుతుంది, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. ఇప్పుడు బిల్లు జీవో తీస్తే స్థానిక సంస్థల నోటిఫికేషన్ అయ్యొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి జీవనది అనేటటువంటి మీద అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే మనం కొట్లాడతాం. కానీ దానికి ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమిటి, అది ఎంబడే 9th షెడ్యూల్లో పెడతారా, దానికి మన విధి విధానాలు ఉన్నాయా, అనేక విషయాలు ఉన్నాయి. దీని లోపల అనేకమైన న్యాయపరమైన, చట్టపరమైన, వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. వేటి జోలికి పోకుండా ఖచ్చితంగా అమలు జరిగేటానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు దాదాపు బలమైన మున్నూరు కాపు సంఘం, ముదిరాజ్ సంఘం, యాదవ సంఘం, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అనేక రోజులుగా కులాలను కొట్లాడుతున్న కుర్మ సంఘం నాయకులు, బీసీ సంఘాలు 30 వచ్చినాయి. అందరూ ప్రముఖులందరూ గతంలో ఎక్కడ కూడా ఏ నాయకుడు పెట్టుకుంటూ రాలేదు. ఆ విధంగా మేము అందరికి నచ్చజెప్పించి మీ అభిప్రాయం చెప్పండి నేను చెప్పాను. వాళ్ళందరూ ముఖ్యంగా చెప్పారు. ప్రభుత్వము మీరు చిత్తశుద్ధితో ఉన్నారు లేదని అనం, కానీ మీరు అవలంబిస్తున్న విధానం ఏంటిది, మీకు మాకు లాభం జరగాలి అంతేగాని లాభం కలగాలి తప్ప మీరు కంటితుడు చర్య అక్కడ కేంద్రంలో వేడేసి వచ్చి మేము అక్కడ ఆగింది అని అంటే సరిపోదు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు, ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు దేని బేస్ మీద మీరు పెట్టారు, అప్పుడు కూడా న్యాయపరమైన అన్ని ఆలోచించారు. కాబట్టి అదే విధానంతో అవన్నీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాము. ఇక్కడ మాకు కావాల్సింది 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. మాకేం కావాలి, మా రిజర్వేషన్లు పెంచాలి, మా వర్గాలకు న్యాయమైన బాట లభించాలని కొట్లాడుతున్నాం. అంతే తప్ప ఇక్కడ రాజకీయపరమైనది ఏమీ లేదు. గట్టిగా భిన్నాభిప్రాయాలకు అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో మీరు పెంచారు, ఎట్లా సవాళ్ళు ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మండల్ కమిషన్ అప్పుడు బలమైన బీచ్ వ్యతిరేక ఉద్యమాలు వస్తే 2 సార్లు రాష్ట్ర బంద్ జరిపారు. అదే కాదు, రిజర్వేషన్ వ్యతిరేకులను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తరిమి వెళ్ళగొడితే వచ్చి హైదరాబాద్లో దాక్కున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ వ్యతిరేకించటోళ్ళను ఎవరినంత ఈజీగా వదిలిపెట్టాము. బీసీలల్లో కూడా నేను భిన్నాభిప్రాయాలు వద్దు, మన రిజర్వేషన్లో అమలు చేయాలి.
మేము ఎవరిని శంకించడం లేదు, ఎవరిని తప్పు పట్టడం లేదు. మాకు కావాల్సింది అమలు చేసే విధానంలో లోపవిష్టంగా ఉండొద్దు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ప్రభుత్వం కూడా మేధావులను వీడు, అడ్వకేట్లను వీడు, సుప్రీంకోర్టు జడ్జీలను వీడు, రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా అనేక మంది ఉన్నారు, వాళ్ళని వీడు, కొట్లాడుతున్న మేము కూడా మమ్మల్ని కూడా వీడు, అందరి సలహాలు తీసుకొని లాభపడే విధంగా చేయాలి. రేపు ఏ విధానం తప్పొచ్చినా ఎక్కడ అది ఆగినా మేమయ్యేది మళ్ళీ ప్రభుత్వమే. మేము ఎవరిని వదిలిపెట్టామనుకుంటున్నా. రేపు ఆగిపోయిందనుకో రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్ర బంధువులు జరుపుతాం. అయితే బంధువులు జరుపుతాం, ఎవరిని తిరగనీయం. అన్యాయం చేస్తారా, మాకు మోసం చేస్తారా అని చెప్పి బీసీలు తిరగబడతారు. ఎవరిని ఎక్కువ కాలం మోసం చేయలేము. ఈ విషయంలో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్గా మేము ఇది ఎందుకు బర్డన్ వేసుకుంటారు చెప్పండి. మీరు అందరిని ఇన్వాల్వ్ చేయండి, చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఇక్కడ బీసీ సంఘాలు ఎవరు కూడా ఎవరి పట్ల బుర్ర చల్లుకోకుండా ప్రభుత్వం ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. డైవర్ట్ కావద్దు, అందరు కొట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు మీరు త్యాగాలు చేశారు, పోరాడుతున్నారు. తమ్ముళ్ళు అందరు కూడా పెద్ద మనసుతోటి. సరే, అనుసరించే విధానంలో లోపాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అవలంబిస్తారు. ఒక్కొక్క నాయకుడు తనకైన పద్ధతిలో పోరాడతాడు. విధానం ఒకటి అమలు చేయడమే మన అంతిమ లక్షణం. పోరాట లక్షణం లోపల, అనుసరించే విధానం లోపల ఏమన్నా ఉండొచ్చు. ఆ విధానమైన లోపాలతో బయటపడకుండా బీసీలు ఎవరు కూడా బీసీలు కొట్టాడుకోవద్దని, బీసీ సంఘాల మధ్య కూడా భేదాభిప్రాయాలు వద్దు. ఏదైనా ఉంటే మాట్లాడి ఆర్గ్యూ చేయండి, మాట్లాడి ఆర్గ్యూ చేసి తీర్చుకోండి. ఏ బీసీ సంఘం నాయకుడికి ఇబ్బంది అనిపించినా నేను మాట్లాడడానికి, మేము మా అనుసరించే విధానంలో లోపాలు ఉన్నాయంటే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా కరెక్ట్గా దీని పట్ల విధానం అవలంబించాలని చెప్పి, ఈ అమలు చేయడం 42% అమలు చేయడమే మన అంతిమ లక్ష్యం. లోపల ప్రక్రియ లోపల తేడాలు ఉన్నాయి కాబట్టి అందరూ డిస్కస్ చేయి. మీ పద్ధతి ఎవరి ఉద్యమానికి ఎవరు అటు ఓరాదు. వాళ్ళ ఉద్యమాలను వాళ్ళ పద్ధతిలో పోరాడాలని కూడా నేను ఉద్యమం